గుర్తుపట్టా ఏమేమి కన్ను కానలేదు. అయ్యో పిల్లల్ని రేపు పంపిస్తున్నా. ఇక్కడ ఏదంటే చేయించుకున్న ఆపరేషన్ బెంగళూరు. అయ్యో ఈ బెంగళూరులోనే అంటే ఫ్రీగా చేసేవాళ్ళ? ఫ్రీ వాళ్ళు సార్. అంటే ఇక్కడ గీతా మందిరం కాడ ఎక్కేదే? అవును సార్. గీతా మందిరం కాడ ఎక్కితే ఒకరు అంటే ఇతరు ఒకరు కంటే పోతే డబ్బులు కట్టాలి. 250 రూపాయలు కట్టాలి. మన నేను మా ఆయన చేయించిన ఇక్కడ ఏం లేదు సార్. ఫ్రీ భోజనాలు ఫ్రీ, అన్ని ఫ్రీ. నేను నీకు ఎన్నేళ్ళు తెలుసు ఇక్కడ మార్కెట్ లో? ఇక్కడ 4 ఏళ్ళు. ఎక్కువే సత్యాన్ని ఎక్కువే అన్న నాకేడా ఇది కిమ్స్ బిర్యానీ కాదు బాగా దొరికినాడు మా ఆయన. మంచి పిల్లడు. మార్కెట్ లోకి నేను ఫస్ట్ ఎక్కియడం అంటే ఈయన. ఆ పొటేన్లు గొర్రెలు అన్ని ఎక్కిచ్చినాడు. అయినా మంచి పిల్లోడు, కామిటీలో మంచి పిల్లోడు. ఈ పిల్లోడికి కూడా ఎవరన్నా సంబంధం చూసి పెళ్లి చేయాలని కూతురుంది. అంత అనాథాశ్రమానికి 5 రూపాయలు ఇచ్చినాడు మన అంతా బిల్లు రాసే. సాయి ఏమంటాడు అన్న పాప ఉంది కదా అంటే అడవి వచ్చింది సాయి అంత అనాథాశ్రమానికి ఇచ్చేద్దాము. అయినా మంచి పిల్లోడు, మర్యాదస్తుడు. ఎవరన్నా నైనా పోతంటే నైనా అంటేనే ఎనికి తిరుగుతాడు. అదే కావాల్సింది, మనకి కావాల్సింది అదే గౌరవం. నా ఇట్లా ఆ పిల్లలకు పెద్దలకు కానీ మంచిగా నగిచ్చేకి మాట్లాడి మంచి పిల్లోడు. అయినా పెళ్లి కాని పిల్లలకు కూడా తెలివితేటలు కూడా తెప్పిస్తున్నాడు. ఇంతకాటికి ఏముంది? ఇది మా బంధువులకంతా కూడా పంపించినాడు. మా ఊళ్ళో ఉండి జిల్లా పైన ఇట్లా ఎందుకు అంటే మా పిల్లవాడే చూసిన పిల్లోడు ఇంత పంపిస్తాడని 63 వనమలికలతో నేను తెప్పించినాను చూడాలి. అయినా పాపం బాగానే మా పిల్లలంతా నువ్వు ఆ జిల్లాల మీద బాగా ఎక్కినావు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే బాగా లావుగా ఉంటాడు ఆ పిల్లోడికి అని కూడా. ఆ పిల్లోడి కడుపు కూడా బాగుంది. ఎన్ని రగ్గులు కప్పినాడు అనుకున్నావు అన్న బిర్యానీ వాళ్ళవే బాగా ఖర్చు పెట్టినామండి. ఏం దేవుడు మనకి ఇస్తాడు ఎందుకు చేద్దాం ఉంది. ఒక లక్ష రాసేసంటే దేవుడు అది చేసినామా నేను చెప్తున్నా. ఓకే థ్యాంక్ యూ సాయి.